తెలియక చేశారు కనుక మీరు క్షమాపణ కలిగి ఉండాలి. హల్లెలూయా. అంతెందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన నేర్పించారు. తెలుసా మీకు? అసలు తెలుసా? మత్తయి 6వ అధ్యాయంలో ఏముంటది? ప్రార్థన నేర్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రార్థన మీరు ఇలాగ చేయాలని అంటాడు. హల్లెలూయా. అంటే మనము తెలుసుకోవాలి. కొన్ని శిష్యులకు ప్రార్థన చేయమంటూ ఇలాగ ప్రార్థన చేయండి అని చెప్తాడు. ఆ ప్రార్థనలో ఒక మాట మాట్లాడతారు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. మనుషుల అపరాధములను క్షమించిన ఎడల మీరు పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. హల్లెలూయా. అర్థమైందా మాట? అర్థమైందా? అర్థం కాలేదా? ఇక్కడ ఆయన ప్రార్థన చేయమని ఏం చెప్తున్నాడంటే, ప్రార్థనలో మనం అడగాలి. ఏమని? మనము మన శత్రువులను మనకైతే ఎవరైతే విరోధులుగా ఉన్నారో లేకపోతే మనకి వ్యతిరేకంగా ఎవరున్నారో వాళ్ళని క్షమించమని మనం ప్రార్థనా పూర్వకంగా అడగాలి. అక్కడ అంటున్నారు యేసుప్రభు వారు, మీరు ప్రార్థన ఈ విధంగా చేయండి, మీరు క్షమించే హృదయం కలిగి ఉండండి. ఒకవేళ మీరు క్షమించే హృదయం కలిగి ఉంటే మీ తండ్రి మీ అపరాధములను క్షమించును అని ఉన్నది. హల్లెలూయా. క్రైస్తవులమైన మనము యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమ పడినప్పుడు ఎలాగైతే ఆ రోమా సామ్రాజ్యంలో ఎవరైతే ఆయన్ని అపహాసిస్తున్నారో, ఎవరైతే ఆయనను నిందిస్తున్నారో, ఎవరైతే ఆయన్ని అవమానపరంగా మాట్లాడుతున్నారో వారిని క్షమించమంటున్న ఆయన్ని ఎలా అయితే క్షమించాడో మనము కూడా మన స్నేహితులను, మన బంధువులను, మన శ్రేయోభిలాక్షులను క్షమించగలిగిన హృదయము కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఇది మొదటి మాటకు అర్థము. దేవుడు ఎలా అయితే క్షమించాడో శత్రువులు సైతము మనము కూడా ఇతరులను క్షమించ హృదయం కలిగిన వారమై జీవించాలి. రెండవ మాట నేను మీకు ఇది పూర్తిగా వివరంగా తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. సార్ చూద్దామా? రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము. మీరు ఈ మాటలు కనుక వివరణగా నేను చెప్పేది కనుక మీరు అర్థమైతే మీరు చాలా ధన్యులండి. ఆయన అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 42వ